బాబు వయసు ఎంత అండి? 5 సంవత్సరాలు. 5. పాపకి ఎంత వయసు? 6. సో ఫస్ట్ ఆ పాప తర్వాతే బాబు. చెప్పండి షాజాన్, ఆవిడ జీవితంలో మీరేం చేశారు? ఎందుకు ఆవిడ వదిలేయాల్సి వచ్చింది? ఇంకో పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ముందు లేకపోతే ఈవెనే చేసుకున్న తర్వాత ఆవిడ చేసుకున్నారా? లేదు లేదు, ముందు ఆవిడని చేసుకున్నాను. బాగానే ఉంది, అంటే ఇష్టం లేదు యాక్చువల్గా. అయితే నేను ఈ అమ్మాయిని లవ్ చేశాను. అంటే ముందే మీ ఇద్దరు పెళ్లికి ముందే ఆవిడ లవ్ చేశారు? అమ్మాయి లవ్ చేశాను. మీ అమ్మా నాన్నతో చెప్పారు ఆ విషయం? లేదు మేడం, చెప్పలే. చెప్పకుండా మీరు ఈవిడ చేసుకున్నారు. ఆ నాన్నగారు ఆల్రెడీ ప్రపోజల్ ఉందంటే ఇది. నాన్నగారు ఆల్రెడీ అమ్మ పెళ్లి సంబంధాలు కుదిర్చాను, నేను ఎత్తలు కూతురే కదా, ఇంకా కాదనలేక ఏం చేయాలి అర్థం కాక వెళ్ళిపోదాం అనుకుని కూడా యాక్చువల్గా ఇంక వెళ్ళిపోయి తప్పలేదు, చేసుకున్నాను. మామూలు కామన్ గానే ఇంకా రన్నింగ్ చేసుకుంటూ వచ్చాను. తర్వాత ఇప్పుడు ఎలాగైనా పరిచయమే కదండి, మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఆ మాట్లాడినందుకు ఆ పిల్ల కోప్పడిపోయి తలకాయ తీసుకెళ్లి గోడలో గుద్దుకోవడం, ఒక డిస్టర్బెన్స్ గా ఇబ్బందిగా ఉందన్నమాట. భయం వేస్తుంది మాకైతే. అక్కడక్కడ గొడవ 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 అలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలా 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 పుట్టింటికి వెళ్ళిపోవడం, ఒక 6 నెలల తర్వాత రాకపోవడం, నెమ్మది సరదా మాట్లాడుకుంటూ ఉండడం. ఆమె ఇష్టమైతే వస్తుంది, లేకపోతే వెళ్ళిపోతా ఉంటది. అక్కడ దాకా అలా జరిగింది మేడం. సో అలా గొడవలు పెట్టిందనే మీరు ఆవిడ వదిలేసి లేదు లేదు, వదిలేయడం అంటే అలానే కాదు, వేరే టార్చర్ అలా ఉంటుంది మాట. ఆమె ఒక ఇబ్బంది పెడతా ఉంటది. ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని. లేదమ్మా, సరదా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను, వేరే విధంగా అయితే ఏమీ లేదు, మీరు పట్టించుకోవాల్సిన కూడా ఏమీ లేదమ్మా అన్న. అదొక సాటిస్తరంగా ఒక బిహేవ్ చేస్తూ ఉంటది ఆమె. గోడలు గుద్దుకోవడం, చిన్న చిన్న స్విచ్ బోర్డులు గుద్దేయడం అలా చేస్తూ ఉంటుంది మాట. అప్పుడు ప్రెగ్నెన్సీ అని తెలిసింది, వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. ఈలోపు గొడవ నలుగుతానే ఉందన్నమాట. వచ్చింది, అమ్మ పాప ఏదమ్మా అంటే, నీకు సంబంధం లేదు పాపకి, నీకు ఎవరు నువ్వు, కొంచెం ఒక వేరే లాంగ్వేజ్ మాట్లాడి నీకు సంబంధం లేదు తీసుకెళ్ళిపోయింది. ఆ తర్వాత మీరు ఆవిడ పెళ్లి చేసుకున్నారు? లేదు లేదు, తర్వాత ప్రపోజల్ అలాగే ఉంది. ఆ అమ్మాయికి పెళ్లి ఎంత నేను చేసుకున్నాను. అమ్మాయికి 2 నెలల గ్యాప్ తో నేను చేసుకున్నాను అనమాట. ముందు ఆవిడే పెళ్లి చేసుకుంది. ఫస్ట్ ఆవిడే పెళ్లి చేసుకుంది, 2 పిల్లలు కూడా కనింది. తర్వాత పెళ్లి చేసుకోక ముందు ఎక్కడ తెచ్చి పెట్టుకున్నా అమ్మాయిని? ఆ అమ్మాయిని ఎక్కడ తెచ్చి పెట్టుకున్నా? ఆమె పెళ్లి చేసుకోక ముందు ఆమె ఉన్నప్పుడు నేను బయట పెట్టుకున్నాను అనమాట మామూలుగా. మీ ఇంట్లో ఎప్పుడు పెట్టుకున్నావు? తర్వాత మీరంతా వెళ్ళిపోయారు కదండి. ఎక్కడికి వెళ్ళిపోయాము? మా ఇంటి వెనకమాలకి వెళ్ళిపోయారా? కొట్టకాడే కదా ఉన్నాము. మరి అమ్మాయిని తెచ్చుకుని ఇంట్లోనే కదా నువ్వు పెట్టుకున్నావు. ఎక్కడ వదిలేసాము? ఎక్కడ వదిలేసాము? ఆ పిల్ల వచ్చి మీ ఇంట్లోనే ఉందా? మీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంటికి వచ్చేవాడువా? ఆ అమ్మాయి కాడికి వెళ్తా ఉండేవాడువా? నేను కూడా ఉన్నాను కదా ఇంట్లోనా. వచ్చేవాడు, కనపడేవాడు, వెళ్ళిపోయేవాడు. మీ నాన్న పిల్లు అడుగు. మీ నాన్న ఎప్పుడు ఉందో లేదో మీ నాన్న అడుగు. అంటే మీరు అమ్మాయి అసలు మీ ఇంట్లోనే లేదంటారు? 3-4 నెలలు అలా బాగానే ఉంది. తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత అమ్మాయి చాలా ఇబ్బంది పడతా ఉందన్నమాట. సరేనమ్మా, ఇబ్బంది ఏం అవసరం లేదు, నేను అసలు చైన్ అసలు కామన్గా ఫిజికల్ గా ఏం లేదు మేడం మాకు అప్పుల్లో కూడా. లేదు మేడం, అసలు ఫిజికల్ గా ఏం లేదు. ఇంకోటి చెప్పనా మేడం, ఆ కూతురు నేను ఎక్కడ వదిలేస్తానని, అయ్యా నువ్వు అమ్మాయిని తెచ్చుకొని మా ఇంటి దగ్గర పెట్టుకో నువ్వు ఊర్లోనే అన్నింది ఆమె. మంచి మా అత్త మాత్రం బంగారమేనండి అన్నింది. నా కూతురు అన్నం చేయమాక, దాన్ని అన్నం చేయమాక అన్నింది. లేదత్త సైలెంట్ గానే ఉంటాను, నేను ఏం చేయను అత్త అన్న. ఆ పిల్ల ఇంకా నన్ను మనోయాతంతో గురి చేసేస్తుంది. ఇంకా టెన్షన్, అమ్మాయి ఏడిపిస్తా ఉంటే ఏమన్నా కొంచెం ఓదార్స్తూ ఉండేది మాట. అలా అలా మీరు ఆవిడకి అలవాటు అయిపోయి ఆ తర్వాత ఆవిడ తెచ్చి పెట్టుకున్నారు. అలవాటు అని కాదండి, అప్పుడు కూడా ఏమీ లేదు మాట, చక్కగా వెళ్ళిపోయేది. మీ నాన్న మా ఇంటికి ఎందుకు పంపించాడు? ఆటో దిగిచ్చి మా ఇంట్లో ఎందుకు పెట్టాడు? నిన్ను ఈ పిల్లని ఎందుకు పెట్టాడు? ఈ అమ్మాయి నన్ను దూరం చేద్దామని. నేను మాట్లాడొచ్చా మేడం? అన్ని అబద్ధాలు చెప్తున్నాడు మేడం. మా బావ నాతో బాగుండేవాడు మేడం, మాకు గొడవలే లేవు మేడం. కరెక్ట్ గా ఈ పాపకి 3 months మేడం. మేము మా ఊరికి వెళ్ళాను, వచ్చాను, నేను ఇట్లా ప్రెగ్నెంట్ సంతోషించాడు, బాగుంది, అంతా బాగానే ఉంది. ఒకరోజు రంజాన్ పండుగ మేడం, మేము మా మామ వాళ్ళు మేమంతా మా ఊరికి వెళ్ళాము. మళ్ళీ వచ్చేటప్పుడు మా అత్త మా మామ రాలేదు. ఒంగోలులో మా పెద్దమ్మ వాళ్ళ కూతురు ఇంట్లో ఉండిపోయారు. నేను మా బావ ఇంటికి వచ్చాము. మా బావ 4 రోజులు అయింది మేడం ఇంటికి వచ్చి, రాలేదు. పనికి వెళ్ళేవాడు, ఇంటికి వచ్చేదిలే. మా పెద్దమ్మ కొడుకు పని చేస్తూ ఉండేవాడు మా మామ దగ్గర. నాన్న బావేడు నాన్న రావట్లేదంటే, అక్క నాకు తెలియదు, తీసుకొచ్చాడు, వదిలిపెడతాడు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పారు. 4 days తర్వాత వచ్చాడు సాయంకాలంగా, స్నానం చేశాడు, మళ్ళీ వేరే గుడ్లు. ఎక్కడికి బావ వెళ్తున్నావు అంటే గలీజ్గా ఏందో మాట్లాడాడు. మరి ఆ మాట మీద సమాధానం లేదు మేడం, గమ్మునైపోయాను. మళ్ళీ ఆ మాటకి నాకేం అవసరం లేదులే బావా, నీ ఇష్టం పోతే పో, ఉంటే ఉండు, నేనేం చేసేది. దానికి ఆ మాట పట్టుకొని ఇష్టం వచ్చినట్టు బెల్ట్ తీసుకొని కొట్టాడు మేడం. మంచు దొబ్బేసి నా మాట. వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఉన్నారు మేడం. వాళ్ళ తమ్ముళ్ళు కూడా చూసి భయపడి పొద్దున్నే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్నకు ఫోన్ కలవలేదు మేడం. వాళ్ళ తమ్ముళ్ళు చెప్తానని వాళ్ళ తమ్ముడు మీద 50 రూపాయలు నువ్వు తీసేసినావని వాళ్ళ తమ్ముడు కానీ నీళ్ళల్లో కట్టి నానబెట్టి కొట్టాడు మేడం వాళ్ళ తమ్ముడిని. మళ్ళీ అంతే, మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. మళ్ళీ మా మామ వచ్చితే మళ్ళీ ఇంట్లో ఉండేవాడు. తర్వాత నాకు ఫోన్లో మాట్లాడుతుంటే, ఏం ఫోన్లో మాట్లాడుతుంటే నన్ను సక్రంగా మాట్లాడట్లేదు అని చెప్పి, ఏం బావ అంటే అని గమ్మున ఈ పాపను మాట్లాడుతూ ఉండేవాడు. ఫోన్లో ముద్దులు పెట్టుకుంటా ఉంటే
నేను మామూలుగా మా బావ జోక్ చేస్తాడు చిన్నప్పటి నుంచి నాతో జోక్ నేను గమ్మునైపోయాను. మా అత్తకి చెప్పాను, అత్త ఫోన్లో ఎవరినో మాట్లాడుతున్నాడు అంటే నేను ఏడిపించేదానికేమో చిన్నప్పటి నుంచి నేర్పిస్తాడు కానీ మా అత్త చెప్పింది. నేను నమ్మలేదు. మళ్ళీ నాకు 5 months ఉన్నప్పుడు ఆటో తీసిచ్చి, అప్పుడు తెలియదు ఈ అమ్మాయి ఉందని మాకెవరికి తెలియదు, నెల్లూరుకి పంపించారు. అక్కడ మాట వినట్లేదని మా ఇంటికాడ మా అన్నయ్య నాకు చెప్పి వీళ్ళు నీకాడే పెట్టుకోమోడు మాట వినట్లేదు, వీడు ఉంటే చెడిపోతున్నాడని ఆటో తీసిచ్చి మా ఇంట్లో పెట్టాడు వీళ్ళిద్దరు.